ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాష్ట్రంలో కొత్తగా మరొక విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. విద్యుత్ విభాగంలో సంస్కరణలపై తన నివాసంలో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జెన్కో సీఎండీ హరీష్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం కూడా పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా మరొక విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలియజేశారు. విద్యుత్ విభాగంలో సంస్కరణలపై తన నివాసంలో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, అలాగే జెన్కో సీఎండీ హరీష్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ కూడా పాల్గొనడం జరిగింది. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే డిస్కమ్ పరిధిలోకి వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, అలాగే స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలను చేర్చనున్నారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కమ్ పరిధి ఉండబోతోంది. డిస్కంల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ సంస్థలపై ఇప్పుడున్న రుణభారం తగ్గించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.